పశువులతో పాటు అడవిలో జీవించాడు. పక్షి రెక్కలు ఆయన యొక్క జీవితం అంతా కూడా అడవిలో జీవించినట్టుగా, తర్వాత తిరిగి దేవుణ్ణి స్తుతించినప్పుడు ఆయన మామూలుగా అయినట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత నెబుకద్నెజరు కుమారుడైన బెల్షస్సరు ఎక్కడ వెళ్తున్నాడు? బబులోన్ని వెళ్తా ఉన్నాడు అనమాట. వెళ్తా ఉంటే ఏం చేశాడు? నెబుకద్నెజరు లాగే బెల్షస్సరు కూడా ఏమనుకున్నాడు? నాకంటే గొప్పవాళ్ళు లేరు, నాకంటే రాజు అంత గొప్పవాడు లేడు, నాకంటే తెలివితేటలు గలవాడు లేడు, నిజమైన దేవుడిని వదిలేసి, అంటే వీళ్ళు అన్యులు కదా, అన్ని రాజు కదా, ఏం చేస్తున్నాడు? బెల్షస్సరు గొప్ప విందు చేయించాడంట. ఎంతమందితో? 1000 మందితో గొప్ప విందు చేయించి ద్రాక్షారసం త్రాగుచుండెను. ఎందులో ద్రాక్షారసం త్రాగుతున్నాడంటే, నెబుకద్నెజరు ఇశ్రాయేల్ దేశం నుంచి చెరగా తీసుకొచ్చిన ఉపకరణములు ఉన్నాయి, వెండి బంగారు ఉపకరణములు మందిరానికి సంబంధించి. వాటిని దేవుని మందిరంలో ఉండవలసిన వాటిని ఏం చేశాడంటే, విందులో ఆయన చేయించిన విందులో ఏం చేశాడు? వాటిల్లో వాళ్ళు ద్రాక్షారసం త్రాగినట్టుగా చూస్తున్నాం. ఇశ్రాయేల్ దేశం మీద దండెత్తి మందిరంలో ఉన్న ఉపకరణాలు, బంగారు వెండి, దేవునికి ఇవ్వవలసిన ఆ యొక్క పాత్రలు, వాటన్నిటిలో ఏం చేశాడు? పరిశుద్ధమైన వాటిల్లో అపవిత్రమైనవి చేశాడు. ఎవరు? రాజైన బెల్షస్సరు. ఎవరు కుమారుడు? నెబుకద్నెజరు రాజు కుమారుడు అన్నమాట. ఇదంతా దేవుడైన యెహోవా చూసి ఏమంటున్నాడంట? బెల్షస్సరు చేయించిన విందును చూశాడు, ద్రాక్షారసం త్రాగటం చూశాడు. చూసి ఏమంటున్నాడు బెల్షస్సరు? నాకంటే మంచి వాళ్ళు లేరు, నాకంటే గొప్ప వాళ్ళు లేరు, నా సంస్థానం కంటే నేను పరిపాలించిన దానికంటే గొప్పగా ఇంకెవరు పరిపాలించని చెప్పి 1000 మందితో విందు చేస్తా ఉన్నప్పుడు దాని దేవుడైన యెహోవా చూసి అతనికి ఒక కళ వచ్చినట్టుగా చూస్తున్నాం. సేమ్ నెబుకద్నెజరుకు వచ్చినట్లుగానే రాజైన బెల్షస్సరు కూడా కళ వచ్చింది. అయితే రాజైన బెల్షస్సరు ఆయన దేవతల పేరును బట్టి స్తుతిస్తూ దేవుడైన యెహోవా మందిరంలో ఉండవలసిన వస్తువుల్ని అపవిత్రం చేసి వాటిలో ద్రాక్షారసం త్రాగి అన్య దేవతల్ని ఆయన ఏం చేశాడంట? ఉచ్చరించి వాటిని అపవిత్రపరిచినప్పుడు దేవుడైన యెహోవా ఏం చేయాలనుకున్నాడు? రాజైన బెల్షస్సరుని ఎలాగైనా చంపాలి అని చెప్పి ఒక శాపాన్ని బెల్షస్సరుకి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయం అంతట్లో ఏముంటుందంటే 5వ అధ్యాయం అంతా రాజైన బెల్షస్సరు గర్వించుట, తర్వాత విందు చేయించడం, ఆయన ఒక కళ రావటం, ఆ కళని సేమ్ నెబుకద్నెజరు రాజులాగే ఆ యొక్క కల్దీల దేశంలో ఉన్న గారడి వాళ్ళని, జ్ఞానుల్ని, శకునగాండ్రుని అందరిని పిలిపించిన ఆ కళకు భావం చెప్పలేకపోవడం, తర్వాత దానియేలుని పిలిపించడం, దానియేలు కళ భావం చెప్పడం, తర్వాత రాజైన బెల్షస్సరు మరణించడం. ఇదంతా కూడా 5వ అధ్యాయంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా 5వ అధ్యాయంలో ఉన్నాయి, జాగ్రత్తగా వినండి. అయితే ఈ యొక్క ఉపకరణాల్లో దేవునికి సంబంధించిన మందిరంలో ఉపయోగించే ఉపకరణాల్లో ద్రాక్షారసం తాగుతూ రాజైన బెల్షస్సరు అనుకుంటున్నాడంటే ఏమని? నా దేవతల కంటే గొప్ప దేవుడు లేడు, ఇంకా గొప్ప రాజు లేడు, దేవుడు లేడు, మా దేవతలే గొప్పవి. ఏంటంట? వెండి, కర్ర, ఇనుము, వీటితో చేసిన ఆ రాయి, వీటితో చేసిన దేవతలు, ఇంకా దేవుడు లేడు అని చెప్పి విందు చేసి సంతోషంతో సంబరం చేసుకుంటా ఉన్నాడు. ఈ సంబరాన్ని, ఈ విందునంతటిని ఎవరు చూస్తున్నాడు? దేవుడైన యెహోవా చూసి నా యొక్క ఉపకరణాలని, నువ్వు గర్వించిన పరిస్థితిని నేనేం చేస్తాను? నేను శాపాన్ని తీసుకొస్తాను. రాజైన నెబుకద్నెజరుకి ఇచ్చినట్లుగానే ఏం చేశాడు? రాజైన బెల్షస్సరుకు కూడా, అతని కుమారుడికి కూడా అలాగే చూపించినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి 5వ వచనంలో, ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి దీపం దగ్గర రాజు యొక్క నగరు గోడపూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్టుండెను. రాజు ఆ హస్తం వ్రాయట చూడగా అతని ముఖము వికారమాయను. అతను మనసునందు కలవరపడగా అతని నడుము కీళ్లు వదిలి అతని మోకాళ్ళు గడగడా వణుకుచు కొట్టుకొనుచుండెను. ఏం కనపడింది ఇక్కడ? కళ. ఒక హస్తం వచ్చి గోడ మీద రాసినప్పుడు ఆ వ్రాతను చూసి అతని ముఖం వికారమయ్యి ఏమైందంట? నడుము దగ్గర నుంచి కీళ్ళు, కాళ్ళు ఏమైపోతున్నాయి? గడగడా వణుకుచుండెను. కాబట్టి దేవుని యొక్క దర్శనాన్ని
రాజు బెల్షస్సరు చూశాడు. అంతకుముందు ఏమనుకున్నాడు, నేను చేసినయే అంటే నేను మొక్కే దేవతలు అవి ఎలాగంట కాదురా, ఇనుము రాయి మట్టి ఇనుముతో చేసిన ఆ దేవతలు అవే దేవతలు అని చెప్పి ఆ ప్రజలందరికీ కూడా బబులోనులో ఉన్న ప్రజలందరూ పిలిచి విందు చేసినప్పుడు ఆ దేవుడైన యెహోవా చూసి ఏం చేశాడు, అతని శాపాన్ని తీసుకొచ్చాడు. ఒక కళ ద్వారా ఆయనకి హెచ్చరికనిచ్చాడు. ఒక గోడ మీద దేవుని హస్తము ఏమో వ్రాయిచున్నప్పుడు అతను ఆ దర్శనాన్ని చూసి ముఖ వికారం అయిపోయి వెంటనే నెబుకద్నెజరు లాగే రాజు బెల్షస్సరు కూడా ఏం చేశాడు, బబులోనులో అదే కల్దీయుల జ్యోతిష్కుల్ని, గారడీ వాళ్ళని, శకునగాళ్ళని, జ్ఞానులందరినీ పిలిపించి ఏం చెప్తున్నాడు, ఈ కలభావాన్ని ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఏం చేస్తాను, ఉదారంగ వస్త్రాలు ధరించేస్తాను, మెడలో సువర్ణం బంగారపు మెడలు వేస్తాను, మా యొక్క బబులోను సంస్థానానికి 3వ అధికారిగా మంత్రిగా నేను చేస్తానని చెప్పి మూడు విషయాలు చెప్పాడు. ఏంటి, ఉదారంగ వస్త్రము, మెడలో సువర్ణ భూషణము, 4వది వచ్చి 3వ అధికారిగా అంటే మంత్రిగా బబులోను సంస్థానానికి చేస్తానని చెప్పి ప్రకటించినప్పుడు అక్కడ చాలా మంది వచ్చారు. చాలా మంది శకునగాంటులు, జ్యోతిష్కులు, గారడీ విద్య చేసేవాళ్ళు ఎవరు వచ్చినా కానీ రాజు బెల్షస్సరు యొక్క కలభావాన్ని చెప్పలేకపోయారు. అయితే నెబుకద్నెజరు యొక్క నెబుకద్నెజరు యొక్క భార్య ఆవిడ చెప్పింది ఏంది, నువ్వు ఎంతమందిని పిలిపించినా ఆ కళకు భావం చెప్పలేరు, కానీ మీ నాన్నకు కూడా ఇలాగే నెబుకద్నెజరు కూడా ఇలాగే కళ వస్తే ఒక పరిశుద్ధమైన దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడు బెల్తషాజరు అని పేరు పెట్టుకున్న దానియేలు ఏం చేశాడు, ఆ కళకి భావాన్ని చెప్పాడు. కాబట్టి నీ కళకు కూడా భావాన్ని ఎవరు చెప్పగలరు, బెల్తషాజరు అనే దానియేలు తప్ప ఇంకెవరు చెప్పలేరు అన్నప్పుడు 11వ వచనం, నీ తండ్రి కాలంలో అతని దైవ జ్ఞానం వంటి జ్ఞానము బుద్ధియు తెలివియు గలవాడై ఉన్నట్టు నీ తండ్రి కనుగొనెను. నీ తండ్రి రాజు నెబుకద్నెజరు శకునగాండ్రులందరినీ పిలిపించిన ఎవరు కూడా చేయించలేరు. కాబట్టి నువ్వు వెంటనే ఏం చేయాలి, దానియేలుని పిలవనంపించినప్పుడు దానియేలుకి ఈ విధంగా నువ్వు చెప్పు, వెంటనే అతని కలభావాన్ని చెప్తానన్నప్పుడు 13వ వచనంలో దానియేలుని పిలవడం జరిగింది. అప్పుడు రాజు బెల్షస్సరు అంటున్నాడు, ముందు విందులో ఏమన్నాడు, బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి వాటితో చేసిన దేవతలను ఏం చేశాడంట, స్తుతించాడంట. అది మర్చిపోయాడు పాపం. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, దేవతల ఆత్మయు వివేకమయు బుద్ధియు విశేష జ్ఞానం నీ అందున్నవన్నీ నేను గురించి వింటిని అని చెప్తున్నాడు. కాబట్టి ముందు ఆ యొక్క పరిజ్ఞానం లేకుండా గర్వించిన వాడై తన తండ్రి లాగే నెబుకద్నెజరు లాగే బెల్షస్సరు కూడా ఏం పొందుకున్నాడు, గర్వించిన వాడై శాపాన్ని పాపాన్ని కొని తెచ్చుకొని పాపం యొక్క మరణం ఏంటి, పాపం ఒక జీతం మరణానికి అన్నాడు అనమాట. దురాశ గర్భము ధరించగా పాపము కన్ను, పాపం పరిపక్వమై మరణము కన్ను అనే మాట బెల్షస్సరుకి సరిగ్గా సరిపోయిందనమాట. చదువుతున్నాను చూడండి 16వ వచనం, అంతర్భావమును బయలుపరచుట కఠినమైన ప్రశ్నలకు ఉత్తరించడం నువ్వు సమర్థులవని నేను గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి నేను పిలిచాను. నేను నా రాజ్యంలో 3వ అధిపతిగా చేస్తాను, నేను బంగారం ఇస్తాను, ఉదారంగ వస్త్రాన్ని ఇస్తాను అంటే దానియేలు చెప్తున్నాడు, ఇవన్నీ నాకేం ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మీ కళ ఏంటో నాకు చెప్పండి అని చెప్పినప్పుడు అతని కళని చెప్తాడు అనమాట. అప్పుడు 19వ వచనం, దేవుడు అతని కిట్టి మహద్దశ ఇచ్చినందున తాను ఎవరిని చంపగోరిన వారిని చంపెను, కాబట్టి భయపడుచు వణుకుచుండుడి. 20వ వచనం, అయితే అతని మనసును అతిశయించి బలాత్కారం చేయటం అతని హృదయం కఠినం చేసుకుంటా దేవుడు అతని ప్రభుత్వం అతని అందరికీ తీసివేశాడని నెబుకద్నెజరుకు వచ్చిన కళని మరలా దానియేలు చెప్పినట్టుగా మనం ఆ 2 వచనాల్లో చూస్తున్నాం. తర్వాత 22వ వచనంలో, బెల్షస్సరు అతని కుమారుడు నీవు ఈ సంగతి ఎరిగి నీ మనసు అణుచుకొనక ఏం చేశాడంట, బెల్షస్సరు అతని కుమారుడు అంట మనసుని అణుచుకోకుండా పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే ఏం చేసుకున్నాడు, హెచ్చించుకున్నావు కాబట్టి ఆ హెచ్చించుకున్న హెచ్చింపుని నిన్ను తగ్గించుకోకుండా హెచ్చించుకున్నావు కాబట్టి అది దేవుడైన యెహోవా చూసి ఏం చేశాడు, నీకు ఈ యొక్క కళనిచ్చాడు. దాన్ని నువ్వేమనుకున్నావు, వెండి రాయి ఇనుము ఇత్తడి
మంటి కర్ర ఈతో చేసినవే దేవతలు, ఇవే దేవతలు అని నువ్వు చెప్పావు కాబట్టి ఇవి దేవతలు కావు. నిజమైన దేవుడైన యెహోవాను నీవు గణపరచలేదు. నీ సకల మార్గాల్ని, నీ ప్రాణాన్ని రక్షించిన దేవుడైన యెహోవాను నువ్వు స్తుతించలేదు, గణపరచలేదు. కాబట్టి నిన్ను నువ్వే అతిశయించుకున్నావు. కాబట్టి నువ్వు అతిశయించుకున్న అతిశయాన్ని బట్టి దేవుడు నీకు కళని ఇచ్చారు, గోడ మీద రాశారు. ఆ యొక్క మాటలకు అర్థం ఏంటంటే 24వ వచనంలో ఆయన రాసినది ఏమనగా మెనీ టేకేలు ఉపహారసి, ఈ వాక్య భావం ఏమనగా మెనీ అనగా దేవుడిని ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకేల్ అనగా నీవు త్రాసులో తోచుగా నీవు తక్కువగా కనపడితివి. ఏం చేశాడంట? మెనీ టేకేల్ ఉపహారసి అంటే నీ రాజ్యాన్ని తీసివేసి నిన్నేం చేస్తాను? తీసివేస్తాను. ఈ రాజ్యంలోంచి నేనేం చేస్తాను? తీసివేస్తానని చెప్పి స్పష్టంగా బెల్షస్సరుకి కళ ఇచ్చినప్పుడు ఆ కళ నెరవేర్పు వెంటనే జరిగింది. తర్వాత మాదీలు పారసీకులు ఆ యొక్క రాజులు ఈ బబులోని పరిపాలిస్తారు. నువ్వు హెచ్చింపబడ్డావు కాబట్టి, నువ్వు హెచ్చించుకున్నావు కాబట్టి, గర్వించుకున్నావు కాబట్టి, అతిశయపడ్డావు కాబట్టి నిన్ను తీసివేసి ఎవరిని రాజుగా చేస్తాను? మాదీయుల రాజు అయిన దర్యావేషుని రాజుని చేస్తాను. కాబట్టి నీవు ఇలాగా నీ హృదయంలో గర్వించిన విధంగా నీ తండ్రికి ఏ విధంగా అయితే మారు మనసు పొందినప్పుడు కొంత అడవిలో ఉన్న పశువులాగా గడ్డి వేసిన పశువులాగా ఆయన మారిపోయినా తర్వాత ఆయన దేవుడిని స్తుతించి గణపరిచాడు. కాబట్టి ఆయనకి బ్రతకడానికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. అయితే రాజు బెల్షస్సరుకి అవకాశమే లేకుండా పోయింది. తర్వాత ఏమైంది? పెరేస్ అనగా నీ రాజ్యం నీ వద్ద నుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇవ్వబడును. బెల్షస్సరు ఆజ్ఞగా వారు దానియేలుకు ఉదారంగా వస్త్రము తొడిగించి అతని మెడకు బంగారు హారం వేసి ప్రభుత్వం చేయనతడు 3వ అధికారి అని చాటించింది. వెంటనే తర్వాత ఆ రాత్రి అందే వెంటనే జరిగిపోయింది. చూడండి కళ. ఆ రాత్రి అందే కల్దీయుల రాజు బెల్షస్సరు హతుడాయెను. అంటే ఎవరి చేతికి అప్పగించాడు? దేవుడైన యెహోవా మాదీయులకు పారసీకులకి అప్పగించినప్పుడు బబులోను మీద వాళ్ళు అంతకుముందే యుద్ధం చేస్తా ఉన్నారు. దేవుడైన యెహోవా కృప చూపించినప్పుడు కొంత దేవుడు వాళ్ళని ఆపాడు. ఆపితే అక్కడ వాళ్ళని బట్టే ఇదంతా జరిగిందని తాను హెచ్చించుకొని రాజు బెల్షస్సరు ఏమయ్యాడు? ఉప్పొంగిపోయాడు. నా వల్ల ఇదంతా జరిగింది కాబట్టి నేనే దీనికి రాజుని, నా దేవతల కృప ద్వారానే ఇదంతా జరిగిందని చెప్పి దేవుని యొక్క ఏమంటారు దేవుని యొక్క వస్తువులు మందిరంలో తెచ్చిన బంగారు వెండి పాత్రలను ఏం చేశాడు? మందిరంలో తీసుకొచ్చి వాటిలో ద్రాక్షారసం తాగి వాటిని అపవిత్రపరిచినప్పుడు మనం కూడా మన యొక్క రక్షణ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మన యొక్క శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. పరిశుద్ధంగా ఉంచుకోవడం అంటే ఎలాగా? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటం. ఈ 4 విషయాల్లో మనం ఎడతెగక ఉండాలి. కాబట్టి ఈ విషయాలు ఎడతెగక ఉండకుండా ఎప్పుడో ఒకసారి ఉంటానులే, సమాజంగా కూడుకుంటామా అనుకుంటానులే అని మన ఏమంటారు ఆరాధన చేయకుండా, రొట్టె రసం తీసుకోకుండా, లేకపోతే దేవుడికి దూరంగా ఉంటూ, అంటే సంఘంలో ఒకలాగా ఇంట్లో ఒకలాగా, అంటే జంగిలో చెప్తున్నాను అట్లాగే పరిస్థితుల్లోని అనుకోండి, దేవుడు అట్లాగే శిక్ష విధిస్తాడు. ఈ రాజాకు బెల్షస్సరు కూడా ఏం చేశాడు? అతని కాలంలో, అతని తండ్రి కాలంలో అంతా కూడా చూశాడు కదా, ఎవరు ఎలా ఉంటున్నారు, ఈ ఇశ్రాయేలు చెరగం తీసుకొచ్చిన వాళ్ళు ఎలాగా వాళ్ళు దేవుడిని మొక్కుతున్నారు. అంతకుముందు కూడా ఏం జరిగింది ఇక్కడ? వాళ్ళని అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు కాపాడబడ్డారు. కాబట్టి వాళ్ళు రాజైన నెబుకద్నెజరు కూడా వాళ్ళ ఇంట్లో చెప్పుకుంటా ఉంటారు కదా. ఒక విషయం జరిగిందనుకో ఆ సంస్థానం అంతా కూడా చెప్పుకుంటారు కదా. ఇవన్నీ కూడా రాజుకు బెల్షస్సరు చూసి విని తెలుసుకొని కూడా వాళ్ళ నాన్న తర్వాత రాజుగా అయ్యి అవన్నీ కూడా మర్చిపోయి నా వల్ల ఇదంతా జరిగిందని మందిరంలో ఉన్న వస్తువులను తీసుకొచ్చి వాటిని ఏం చేశాడు? అపవిత్రపరిచాడు. వాటిలో ద్రాక్షారసం పోసుకొని తాగిన అపవిత్రపరచడం ఒక ఎత్తు అయితే వాళ్ళ దేవతల్ని ఎక్కువగా ఏమంటాడంటే ఎక్కువగా ఏం చేశాడంట? స్తుతించాడంట ఆ ద్రాక్షారసం తాగుతూనే.
ఆ ఇనుము కర్ర వీటితో చేసిన మా యొక్క దేవతలు మమ్మల్ని సంరక్షిస్తుంది అని చెప్పాడంట. అది వెంటనే దేవుడైన యెహోవా చూసి ఇంకా తడవు చేయకుండా వెంటనే ఒక కళ వచ్చి మేనే టేకలు పాలసీని అని చెప్పి త్రాచులో తోచిగా నువ్వేమైపోయావు, తేలిపోయావు, కాబట్టి ఇంక మీద నీకు బతకడానికి అర్హత లేదు. రాజైన నెబుకద్నెజర్కి ఏమైంది, కొంత సడలించుకుంది, బ్రతకడానికి అవకాశం ఇచ్చి అడవి పాలయ్యాడు. తర్వాత తిరిగి మారు మనసు పొందిన తర్వాత దేవుణ్ణి కనపరిచిన తర్వాత మామూలు మనిషి అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు అతను పశువులాగా గడ్డి వేసాడు? 7 సంవత్సరాలు. చెప్పాను కదా 7 కాలంలని. అన్ని సంవత్సరాలు శాపంతో అడవి పాలైపోయాడు నెబుకద్నెజరు. ఈ రాజుకు బెల్షస్సర్కి ఇంకా దేవుడు ఇంకొక అవకాశం కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న మనం కూడా రాకడ చాలా అసమీపంగా ఉంది. కాబట్టి ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు. రాకడ సూచనలు అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేసుకోవాలి, స్థిరపరచుకోవాలి, సిద్ధపరచుకోవాలి, మనకి ఇచ్చిన రక్షణని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంతేగాని ఏమంటారు, విశ్వాసంలో మనం సనగెళ్ళకూడదు, విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, క్రియలు చేయాలి. ఉదయం మనం విన్నాం కదా, క్రియలు, నీతి క్రియలు అవి మనం జరిగిస్తేనే మనం పరలోకంలో మనకి స్థానం ఉంటుంది. అంటే మనం చేసే క్రియలు బట్టి మన పేరు తుడుపు పెట్టకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా మనం జీవించినంత కాలం, యేసు ప్రభు వారు వచ్చినంత కాలం కూడా దేవునికి మనం సత్క్రియలు చేస్తూ దేవునికి నమ్మకంగా జీవించాలి. ఇది రాజైన బెల్షస్సర్ విస్మరించాడు. కాబట్టి దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని స్తుతించకుండా హీనపరిచి తనను తాను హెచ్చించుకోవడం వల్ల ఏమైపోయింది, అతను హతుడైనట్టుగా చంపబడ్డట్టుగా మనం చూస్తున్నాం. 31వ వచనంలో మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనం ఎక్కెను. ఎన్ని సంవత్సరాల వాడుగా అంట సింహాసనం ఎక్కింది? మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరముల వాడే. కాబట్టి ఈ అధ్యాయం అంతా మనం చదివాం. కాబట్టి మనకి ఏం అర్థమైంది ఈ అధ్యాయంలో? 4వ అధ్యాయానికి ఈ 5వ అధ్యాయానికి తేడా ఏంటి? గర్వం రాకూడదు. ఇంకా కాబట్టి 5వ అధ్యాయం అంతా దేవుని యొక్క తీర్పు వెంటనే వచ్చినట్టుగా చూస్తున్నాం.